భారతదేశానికి ప్రపంచంలోనే ఏ దేశానికి కూడా లేనటువంటి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశం అంతా కూడా వాడవాడల పల్లె పల్లెల ఇంట్లో ఒక పండుగని నిర్వహించుకుంటున్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. సహజంగా కోట్ల మంది మనం పుట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఏదో ఒక రోజు ఈ లోకానికి దూరం అయ్యి పరలోకానికి చేరుకుంటాం. కానీ ఎవరైతే జీవించి ఉన్నటువంటి కాలంలో పేదవాడి కోసం, అణగారినటువంటి వర్గాల ప్రజల కోసం కృషి చేస్తారో, వారి మంచి కోసం ఓ బలమైన సంకల్పంతో పనిచేస్తారు, వారు మాత్రమే భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారు మన మనసులో మాత్రం సజీవంగా ఎప్పుడూ కూడా జీవించే ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రకాల కులాలు, సామాజిక వర్గాలు లేక మతాలు ఉన్నప్పటికీ కూడా అందరం కలిసిమెలిసి ఒక అతి సామాన్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక అంబానీ లాంటి స్థాయిలో ఉండేటటువంటి అత్యంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తుల వరకు కూడా అందరూ ఈ దేశంలో సమానమే. ఈ రాజ్యాంగం అందరికీ కూడా హక్కులు కల్పిస్తుంది అనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఏదైతే మనకు అందించారో, వాళ్ళు ఆ కారణంగానే అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా, ఒక అన్నదమ్ములుగా బ్రతికి అందరం కలిసిమెలిసి నడుస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప వ్యక్తి చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికే ఏదో 4 జిందాబాద్లు కొట్టం, లేకపోతే 4 దండలేస్తే మర్చిపోవడం కాకుండా అటువంటి గొప్ప వ్యక్తి చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడవాలి అని చెప్పి పేరు పేరును అందరినీ కూడా కోరుకుంటూ, మరి కోటికేశ్వరం గ్రామంలో ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ పాపులేషన్లో ఎక్కువ. వీరు ఎవరినైనా ఒకరిని అభిమానించారు అంటే వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చాలా ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఏదైనా ఒక చిన్న మంచి చేసామనంటే కూడా మరి శాశ్వతంగా వారిని జీవితకాలంలో మర్చిపోకుండా అభిమానించేటటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి గ్రామం. పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా మీద కానీ లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎంతో అభిమానం చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. మరి మాకు కూడా ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. ఖచ్చితంగా ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఏ పని వచ్చినా కూడా అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తప్పకుండా జగన్మోహన్ కుటుంబం మీకు తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మరి మీ అందరితో పాటు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి మరి మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి అంబేద్కర్ గారిని స్మరించుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. మరి మన చౌదరి గారు కూడా ఉన్నారు, ఏటీఆర్ చౌదరి గారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి వారికి కూడా అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you.